హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్నీ. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్ మార్పు. ఇంటర్మీడియట్ విద్యా మండలిలో సిలబస్ కావచ్చు, పరీక్షా పత్రాల్లో కూడా మార్పు జరుగుతున్నట్టుగా మనం గత వీడియోలో మనం చూసుకున్నాం. ముందుగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సిలబస్లో తొలుత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అమలు, ఆపై ఏడాది సెకండ్ ఇయర్లో మార్పు. నీట్, ఐఐటికి సిద్ధమయ్యేలా ఎంపీసీ, బైపీసీ పాఠ్యాంశాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా హెచ్ఈసీలో రాష్ట్ర చరిత్రకు ప్రాధాన్యం, ఆర్థిక అంశాలకు ఎకనామిక్స్లో చోటు, జాతీయ స్థాయి సిలబస్కు అనుగుణంగా మార్పు, అధ్యయనానికి ఇంటర్ డిగ్రీ లెక్చరర్లు, వర్సిటీ ప్రొఫెసర్లతో కమిటీలు వేశారు. దీనికి సంబంధించి చూస్తే ఇంటర్మీడియట్లో కొత్త సిలబస్ అమలు చేసేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా చేపట్టాల్సిన మార్పులపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇదే తరహాలో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తాయి. వాస్తవానికి ఇంటర్ సిలబస్పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని వైఎస్ఆర్సీపీ హయాంలోనే నిర్ణయించగా ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్యా సిలబస్ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్లో దాదాపు పుష్కర కాలంగా పాత సిలబస్సే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఎన్ఈపీ వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకొని సిలబస్ను సవరించి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆపై 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో ఏడాది సిలబస్ను మార్చనున్నారు. దీనికి సంబంధించి పరీక్షా సరళిలో మరిన్ని మార్పులు జరగనున్నాయి. ఇంటర్ విద్యా మండలి కమిషనర్ కార్యదర్శిగా కృతికా శుక్ల బాధ్యతలు చేపట్టాక కళాశాలల పనివేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్టును ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్ టెస్టు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు పరీక్షలు నిర్వహించినప్పుడు సిలబస్ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. సైన్స్లో జాతీయ స్థాయి, ఆర్ట్స్లో స్టేట్ సిలబస్. ప్రస్తుతం ఇంటర్మీడియట్లో బోధిస్తున్న సిలబస్ను 2011-12 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. నాటి సమకాలీన అంశాలను ఇందులో చేర్చారు. అయితే ఆ పాఠ్యాంశాలు పాతబడిపోవడం, సైన్స్ పాఠాలు పూర్తిగా మారిపోవడంతో పాటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అప్డేట్ అయ్యాయి. అయినప్పటికీ పాత సిలబస్ బోధిస్తూ పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోప్రక్క రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ళలో 6-10 తరగతుల వరకు సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ సిలబస్ను జాతీయ సిలబస్కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటి లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ప్రధానంగా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటి, నీట్ సిలబస్కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్ మార్చనున్నారు. దీంతోపాటు హెచ్ఈసీలో ఏపీ చరిత్రకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్థిక శాస్త్రంలోనూ వర్తమాన మార్పులు జోడించనున్నారు. సిలబస్ అధ్యయన కమిటీలో ఇంటర్మీడియట్ సబ్జెక్టు లెక్చరర్లు 4 నుంచి 8 మంది, డిగ్రీ కాలేజీ సబ్జెక్ట్ లెక్చరర్, యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉంటారు. ఓకే అండి, ఏదేమైనప్పటికీ ఇంటర్ సిలబస్లో మార్పు జరగనున్నాయి. ఇది 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. అలాగే పరీక్షా పత్రాల ప్యాటర్న్ కూడా మారే స్వభావం ఉంది. ఎందుకంటే గత వీడియోలో నేను
చెప్పినట్టుగా 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు రాబోతున్నాయి. సో 1 మార్కు ప్రశ్నలు అనేవి రావడంతో ప్రతి విద్యార్థి కూడా సబ్జెక్టుపై క్షుణ్ణంగా పట్టు సాధించే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే 1 మార్కు ప్రశ్నల కోసం సబ్జెక్టుపై క్షుణ్ణంగా పట్టు ఉంటుందో నీట్ ఎంసెట్ వంటి కాంపిటేటివ్ పరీక్షల మీద దృష్టి సారించడానికి ఆస్కారం ఉంటుంది.